ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పోలీస్ కాన్వాయ్ వల్ల ఓ 30 మంది జీ మెయిన్స్ పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోయారనే దుష్ప్రచారాన్ని రవిప్రకాష్ గారు తన ఆర్టీవీ ఛానల్లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. సేమ్ టు సేమ్ ఈ రవిప్రకాష్ అనే పోరంబొగ్గాళ్లాగే గుండు సూది అనే ఛానల్ కూడా ఇదే రకమైన దుష్ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా చేశాడు. కాకపోతే కాస్త క్లాస్గా చేశాడనమాట. ఎవరికీ సరైన సమన్వయం లేదు. ఏ నాయకుడు విద్యార్థుల జీవితాలు నష్టపోవాలని కోరుకోరు. సెక్యూరిటీ అక్కడ పరీక్ష జరుగుతుందనే విషయం ముందే తెలుసుకుని అలర్ట్గా ఉండాల్సింది అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే తప్పంతా పవన్ కళ్యాణ్ గారిది, పోలీస్ కాన్వాయ్ది అన్నట్లుగా ఇండైరెక్ట్గా మాట్లాడాడనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్ చెక్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాడనమాట. కానీ జరిగిన విషయం ఏమిటో పోలీసు వారు చాలా క్లియర్గా ప్రెస్ నోటు ద్వారా రివీల్ చేయడంతో గుండు సూది కంగు తిన్నాడు. అసలు విద్యార్థులు పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సిన టైం 7 గంటలు, పోనీ 8 గంటల 30 నిమిషాలకు గేట్లు వేసేశారు అని అనుకున్నా 8:41 మాత్రమే పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్ళింది. ఇక తాజాగా పోలీసు వారు 8:30 నుండి 8:35 మధ్యలో గల వీడియో ఫుటేజ్ను కూడా రివీల్ చేశారు. ఆ వీడియో ఫుటేజ్ను ఎల్లో ఛానల్స్ కూడా ప్రసారం చేస్తున్నాయి. సో మ్యాటర్ ఈజ్ వెరీ క్లియర్. పరీక్షా కేంద్రం వద్ద 8:30 ప్రాంతంలో ఎటువంటి హడావిడి హంగామా ఏమీ లేదు. పోలీస్ కాన్వాయ్ హడావిడి అంతకంటే లేదు. వైజాగ్ సిటీ police released CCTV footage near exam center of G Mains. Clearly traffic was moving freely until 8:35. Students came at 8:32 to center. Kalyan convoy came there after all this was over at 8:41 and even then service roads were not stopped. మరి పవన్ కళ్యాణ్ గారిపై బురద జల్లి పారిపోయిన ఓ గుండు సూది తప్పును సరిదిద్దుకుంటూ నువ్వు మళ్ళీ వీడియో ఎందుకు చేయలేదు? న్యూట్రల్ ముసుగులో దొంగ నాటకాలు ఆడకేం? నువ్వు ఏ ఎల్లో లీడర్ డైరెక్షన్లో ఇటువంటి వీడియోలు చేస్తున్నావో అందరికీ తెలుసులే. ఇక జీ మెయిన్స్ రాసే విద్యార్థుల విషయానికి వద్దాం. సీరియస్ ఆస్పిరెంట్స్ అండ్ సిల్లీ ఆస్పిరెంట్స్ అనే 2 కేటగిరీల విద్యార్థులు ఉంటారు. ఇందులో సీరియస్ ఆస్పిరెంట్స్ సంవత్సరాల తరబడి కష్టపడి చదివి పరీక్షని చాలా సీరియస్గా తీసుకుంటారు. అటువంటి వారు హాల్ టికెట్లో మెన్షన్ చేసినట్లుగా కరెక్ట్గా 7కే వాళ్ళు పరీక్షా కేంద్రం వద్ద రిపోర్టు చేస్తారు. ఇక సిల్లీ ఆస్పిరెంట్స్ వీరు బేవర్స్ గాళ్ళనమాట, పోరంబోగ్గాళ్ళనమాట. వీరికి చదువు చట్టుబండలు ఏమి ఉండవు. పరీక్షా కేంద్రం దగ్గరికి కూడా వీళ్ళు వచ్చేది కలరింగ్ ఎంజాయ్ చేయడానికే. ఈ బేవర్స్ గాళ్ళలో కొంతమంది ప్రెస్తో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఒరే బేవర్స్ గాళ్ళారా, మీకు దమ్ముంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లెక్చరర్ల ముందు వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పండి రా. మళ్ళీ పత్తా లేకుండా పారిపోతాడు ఒక్కొక్కడు.